డ్రెస్ అంతా తడిచిపోయింది. హలో యజవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఏం తింటున్నా లక్కీ? లక్కీ తయారు బిర్యానీ తింటుంది. లక్కీ నాకు కూడా తయారు. నేనేం తిన్నదే. లక్కీ మంచిగా కూర్చోవచ్చు కదా, మంచిగా కూర్చోవచ్చు కదా. వాటర్ తాగుతా. అయినా ఇంకా లక్కీ కోసం అయితే ఇందాక బయటికి వెళ్ళినప్పుడు ఓ డ్రెస్ పట్టుకొచ్చిన లక్కీ కోసం. ఏది కావాలి లక్కీ? అంటే ఏది కావాలి లక్కీ? చూడు, బాటిల్ కాదు, ఈ టీషర్ట్ డబ్బాలు వచ్చింది. నేను అదే షాక్ అయినా, ఈ డబ్బే డబ్బా స్పెషల్గా ఉంటాయి, అందుకే ఆ బాక్స్లో వచ్చింది. అంతే మామూలుదే తీసుకున్నా. మెరూన్ కలర్. రేపు వేసి చూద్దాం లక్ ఇది ఎట్లా ఫిట్ అవుతుంది. ఈ టీషర్ట్ ఒకటి తీసుకున్నా, డబల్ ఎక్స్ఎల్ అంటారు. డబల్ ఎక్స్ఎల్ గింజ సైజ్ వస్తున్నా. ఏదైనా ఇప్పుడు నేను బట్టలు తీసుకోవాలంటే మెల్లకి కదా ప్లేట్ మెల్లకి. ఇంకోటి నైట్ ప్యాంట్ తీసుకున్నా. జీన్ ప్యాంట్ ఒకటి మొన్న బుక్ చేసిన కదా, ఇంకా అది అట్లే ఉంది. ఇంకొంచెం పెట్టు. ఏం లేదు అయిపోయిందా? ఇంకోటేమో ఇగో ఈ ప్యాంట్ తీసుకున్నా ఒకటి, గ్రే కలర్. మొన్న పింక్ తీసుకున్నా, వల్ల ఈ గ్రే కలర్ తీసుకున్నా. పెద్దగా అవుతుంది, పెద్దగా గుడ్డేటట్టు ఉంది. సేమ్ ఇంకా అన్ని లక్కీకి నా సైజే బట్టలు వస్తున్నాయి. నాకు వచ్చేది నేను లక్కీ ఇద్దరు యూజ్ చేసుకోవచ్చు అంతే. ఈ ప్యాంట్ ఒకటి తీసుకున్నా. 3/4 చూసినా కానీ ఇదైతే లాంగ్ అంటే కొంచెం డిస్టర్బ్ అయినా పోయేటప్పుడు అట్లా వేసుకోవచ్చు. కానీ 3/4 ఇంట్లో వరకు బెస్ట్ అన్నమాట. ఎందుకంటే పాపం వాళ్ళకు కూడా కొంచెం ఫ్రీ ఉండాలి. ఇలా వేసినాం అనుకో కట్టి పడేసినట్టు ఉంటుంది. ఇంకా అందుకని చెప్పేసి కొంచెం ఫ్రీ ఉండేదైతే కొంచెం వాళ్ళకు కూడా కంఫర్ట్గా ఉంటుంది. బాగుంది కదా కలర్. షర్ట్ సారీ ప్యాంట్ అండ్ టీషర్ట్ ఇలా తీసుకున్నాం. ఇంకా అన్ని 3/4 తీసుకోవాలి. కొంచెం ఆన్లైన్లోనే బెస్ట్ అనిపించింది నాకైతే. ఇది 400 అంట. ఏమో క్వాలిటీ అయితే బాగానే ఉంది, ఎక్కువ అనిపించింది. దీంతో కంపేర్ చేస్తే నాకు ఆన్లైన్లోనే కాస్ట్లు కొంచెం తక్కువ అనిపించింది. ఏంటిది బాగుందా? డ్రెస్ బాగుందా? రేపు వేద్దాం సరేనా? రేపు వేసి చూద్దాం ఎట్లున్నది అనేది. ఏం మాట్లాడుతున్నా? కొంచెం వాటరా కారం అవుతుందా? ఇక ధీరజ్ అయితే ఇవాళ మా మేనకోడలు బర్త్డే అని మాడబిడ్డ వాళ్ళ ఇంటికి పోయింది ధీరజ్. ఇంకా మొత్తానికి నైట్లో అయితే వంట ప్రిపరేషన్ ఇవాళ వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ, మక్క రొట్టెలు. ఇంకా అలాగా లక్కీ కోసం చేసిన స్మాల్ షాపింగ్. ఎటు పాపా డబల్ ఎక్స్, 3XL, 4XL, 5XL, 6XL కూడా ఉందండి ప్యాంట్స్. ఏం గిఫ్ట్ తెచ్చినారా? చూపిరా. ఏది ఎంత అది? 150 చాయ్ కప్పు. మేనకోడలు బర్త్డే గిఫ్ట్ తెచ్చి బస్ స్టాండ్ ఎక్కడికి పోయి తెచ్చినారా? బస్ స్టాండ్ అడిగా నీ కొడుకు మనం ఆడినడిగా గిఫ్ట్ తెచ్చేటోడు అయిపోయిండు.
రోజు ఏదమ్మా బర్త్డే ఉంది, ఏం గిఫ్ట్ ఇస్తున్నావు, ఏం గిఫ్ట్ ఇస్తావు అని అడిగిందంట. ఇంకా స్పెషల్ గా పోయి గిఫ్ట్ తీసుకొచ్చి వాడి అభిమానం, అది కూడా వాడి పాకెట్ మనలోకి వెళ్ళి తీసుకొని. మటన్ బిర్యానీ మిగిలిపోయింది ధీరజ్ కోసం, లక్కీ తినేసింది. ఇది ధీరజ్ కోసం. నువ్వు నిక్కి బర్త్డేకి పోతున్నావు కదరా గిఫ్ట్ తీసుకొని, ఇంకెందుకు రా ఇవి తినుడు. ఆడ పెట్టరా నీకు 150 రూపీస్ గిఫ్ట్ నిక్కి? అమ్మో, చేతులకి ఏంద్ర గనిగాన బ్యాండేజ్ వేసినావు, కైట్ ఎగిరేసి అంత మాంజా కోసుకోపోయింది. ఏంద్ర ప్లేట్లో ఉంచుతారా గట్ల గలీజ్? చిచ్చి. మెల్ల కూర్చొని తిని కదా మరి, కూర్చొని తినిపో. కుక్క తిన్నట్టే తింటు పుచ్చుక్ పుచ్చుక్కుమని. తింటూ ఉన్నాను చిక్కుడుకాయ కర్రీ, మొక్క రొట్టెలు. టేస్ట్ అయితే బాగా ఇంకా వేరే లెవెల్, చెప్పనక్కర్లేదు. లెక్క తల్లి తినేసి అక్కడ కూర్చుంది. లెక్కమ్మా, లెక్కమ్మా ఎటు చూడు లక్కీ, ఇగో లెక్క తల్లి చూడట్లేదు. తినేసి మంచిగా బొర్రుతుంది టీ ముంగట. ఇంకా అందుకని నేను తింటూ ఉన్నాను. ఇంకా ధీరజ్ అయితే బర్త్డే పార్టీకి వెళ్ళిండు. మొక్క రొట్టెలు విత్ చిక్కుడుకాయ కాంబినేషన్ సూపర్ ఉంటుంది. మరి ఇక మా అందరికి ఆల్ టైమ్ ఫేవరెట్, ఎన్నిసార్లు చెప్పినా తక్కువ అని దీని గురించి. మంచిగా ఉందా చిక్కుడుకాయ కూర? కారం ఉంది కదా, స్పైసీ లేదా? అండ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట, అంటే ఈరోజు మార్నింగ్ వీడియో. అండ్ యాక్చువల్గా అయితే ధీరజ్ బాబు ఆఫ్టర్ 1 వీక్ ఈరోజు స్కూల్కి వెళ్ళబోతున్నాడు. సో నిన్న ఫ్రైడే ఇంకా పండగ 3 డేస్ అయింది, కానీ స్కూల్ ఎందుకో లేదు మరి. సో మొత్తానికి ఇవాళ సాటర్డే రోజు అయితే స్కూల్ ఉంది, మళ్ళీ రొటీన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా లంచ్ బాక్స్ కోసం అయితే ప్రిపరేషన్ చేస్తూ ఉన్నాను. ఆల్రెడీ పాలు వేడిని, అందరూ టీ తాగేస్తారు. లక్కీ తల్లి మంచిగా పడుకొనే ఉంది. ఇంకా ధీరజ్ అయితే ఫ్రెష్ అప్ అయి వచ్చి ఇంకా టిఫిన్ చేస్తూ ఉన్నాడు వాడు. ఇంకా నైట్ బర్త్డే పార్టీకి వెళ్ళి వచ్చేవరకు 11:30 అయింది. వాడికి కూడా నిద్ర సరిపోయి, ఏంటి మమ్మీ ఈరోజు స్కూల్కి వెళ్ళాడు అవసరమా అనుకుంటానే ఇంకా ఏదో అలా వెళ్ళాడు వాడైతే. నైట్ తెచ్చుకున్న కేక్ కూడా కొంచెం తినుకుంటూ వెళ్ళాడు. ఇంకా పాపం వాడు వచ్చినాక మళ్ళీ ఉండాలి కదా అని స్టోర్ చేసి పెట్టాను నేను. ఇంకా నైట్ చేసిన చిక్కుడుకాయ కర్రీ బాగుంది. దానికి తోడు ఒకటే కర్రీతో ఏం తింటామని చెప్పేసి ఇగో సాంబార్ లాగా చేస్తున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఉల్లికాడ, టమాటా, పచ్చిమిర్చి వేసి ఉప్పు, కారం, పసుపు, ఇలా కారం అవసరం లేదు, ఓన్లీ పచ్చిమిర్చి సరిపోతుంది. బాగా మరిగించి కొంచెం శనగపిండి అండ్ కొత్తిమీరాకు వేసుకొని, లాస్ట్లో కొంచెం వాము ఉంటుంది కదా, వాము కొంచెం ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి. ఫ్లేవర్ అయితే టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. జస్ట్ ఒక 2 మినిట్స్ అలా మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. దగ్గు, జలుబు ఏదైనా కానీ ఎలాంటి సిచ్యువేషన్లో వేడివేడిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంకా లక్కీ తల్లి చూడండి ఎంత హ్యాపీగా రిలాక్స్ అవుతా ఉందో. సో 9 o'clock అయినా కానీ అస్సలు లేవలేదు. సో మంచిగా మళ్ళీ ఫ్యాన్ కూడా హై స్పీడ్లో ఉండాలి. అస్సలు 1, 2 నంబర్లు అంటే అస్సలు కుదరదు. ఫ్యాన్ ఎప్పుడు కూడా ఇంకా ఇలా మొత్తం తిరుగుతూనే ఉండాలి, డే అండ్ నైట్. అంతే లక్కీ తల్లి పడుకున్నంతసేపు ఫ్యాన్ ఉండాల్సిందే, లేదంటే అస్సలు పడుకోదు. కుక్కల మొరుగుడు ఏదో ఒక సౌండ్ డిస్టర్బెన్స్ లేచి కూర్చుంటుంది. ఇంకా 9:30 వరకు కూడా లేవలేదు. నేను అది కూడా ఇల్లు మాప్ చేసేటప్పుడు సౌండ్కి లేచిందన్నమాట. సో అలాగా ఇంకా ఎంత పడుకుంటే అంత మంచిది, దానికి మంచిది, నాకు కూడా మంచిది అని చెప్పేసి నేను కూడా పెద్దగా ఏం డిస్టర్బ్ చేయను లక్కీ గారిని. ఏదో మీకు చూపిద్దామని చెప్పేసి అలా చిన్నగా అయితే వీడియో క్యాప్చర్ చేశాను. ఇంకా అప్పటికే బాబు అయితే ఇంకా రెడీ అయిపోయిండు, బాక్స్ పెట్టించాను, షూ వేసుకుంటా ఉన్నాడు అన్నమాట. ఇంకా 1 వీక్ తర్వాత ఏదైనా కానీ పిల్లలు కొంచెం ఇలా గ్యాప్ వస్తే కొంచెం లేజీగానే ఉంటుంది, వెళ్ళాలా అన్నట్టే ఉంటుంది ఇంకా వాడికైతే. ఇంకా అందుకే క్లైమేట్ కూడా కొంచెం కూల్గా చాలా కూల్గా ఉంది. ఈరోజు అయితే బాగా చలి కూడా ఎక్కువగానే ఉంది. అండ్ ఇంకా ధీరజ్ వెళ్ళిన
తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకొని నేను ఫ్రెష్ అప్ అయిపోయి లక్కీ తల్లి కూడా ఫ్రెష్ అప్ చేయించి ఇంకా నిన్న తీసుకున్న డ్రెస్ ఉంది కదా ఇంకా అది వేద్దామని చెప్పేసి వేశాను. బట్ చాలా బాగా అనిపించింది నాకైతే. లక్కీకి ఇలా కంఫర్ట్గా ఉంటుంది కావచ్చు అనిపించింది. బట్ చాలా బాగుంది. ఇలాగైనా లక్కీ ఫ్రాక్స్ లాగా అలా వేసినా కానీ 2 రకాల నాకు బాగానే అనిపిస్తుంది అన్నమాట. బట్ లక్కీ హెయిర్ చూసారా ఎంత సిల్కీ హెయిర్ ఉంటుందో, అసలు హెయిర్కి అయితే ఫిదా అవ్వాల్సిందే. మామూలుగా ఉంటే లక్కీ హెయిర్ బాగా గ్రోత్ అవుతుండే, ఇంతకుముందు చాలా ఎక్కువ పెరుగుతుండే. కాకపోతే బ్యాక్ సైడ్ పడుకొని అవన్నీ చిక్కు అవడం వల్ల బ్యాక్ సైడ్ హెయిర్ అంతా కట్ అయిపోయింది. ఎందుకంటే కటింగ్ చేయించిన లాగా అయిపోయింది బ్యాక్ సైడ్ హెయిర్ అంతా కూడాను. ఇంకా అలాగా స్నానం చేయించిన తర్వాత ఇంకా తలస్నానం పోసాను. వాళ్ళ షాంపూ వాష్ కాబట్టి చల్లగా ఉంది క్లైమేట్ అని చెప్పేసి కొంచెం అయితే హెయిర్ డ్రైర్ చేశాను. బట్ ఇలాగా డ్రెస్ అయితే ఫుల్గా సెట్ అయింది. ఏదైనా ఇంకా మెజర్మెంట్ చూసుకోవాల్సిన అవసరమే లేదు. నా బట్టలు అంటే నా మెజర్మెంట్తో లక్కీకి అన్ని బట్టలు కూడా ఈజీగా తీసుకురావచ్చు. ఇంకా బాగుందా? కిష్ పెట్టవా? నాకు పెట్టవా? నాకు పెట్టవా? చెప్పండి. సూపర్ సూపర్ సూపర్. లక్కీ అండ్ కొత్త డ్రెస్ అవుట్ ఫిట్ ఎలా బాగుంది? ఇట్లా కంఫర్ట్ ఉందా? ఇట్లా మంచిగా అనిపిస్తుందా? ఏది ముఖం చూపి, ఫేస్ చూపి, ఫేస్ చూపి. సూపర్ ఉంది. అరే కూర్చున్నా, తింటావా? ఆకలి అవుతుందా? సరే. లక్కీ అండ్ కొత్త డ్రెస్ అవుట్ ఫిట్ బాగుంది కదా, సింపుల్ గా ఇలా డైలీ వేర్ చేయొచ్చు. ఇలా బాగుందా? ఫ్రాక్ లో బాగుందా? డైలీ డ్రెస్ లో బాగుందా? కాబట్టి ఇదైతే అన్ని నాకు వచ్చే బట్టలు అన్ని వస్తున్నాయి. ఇంకా అందులో కాంప్రమైజ్ లేదు. నా సైజ్ చూసి ఆటోమేటిక్ అన్ని పట్టుకురావచ్చు. ఇక ఇది కూడా ప్యాంట్ కూడా ఏం తక్కువ లేదు. నా టైట్ సేమ్ నేను నువ్వు ఇద్దరు వాడుకోవచ్చు. ఒకప్పుడు ఎందుకు రాళ్ళకి నేను ఏమన్నా ఆకలి అవుతుందనా అట. సరే సరే. లక్కీ అండ్ కొత్త డ్రెస్ బాగుందా? అవుట్ ఫిట్ బాగుందా? ఇట్లా బాగుందా? ఫ్రాక్స్ లో బాగుందా? ఎట్లా బాగుందో తప్పకుండా కామెంట్ చేయండి. లక్కీ అయితే మెరిసిపోతుంది. ఎలా సిల్కీ హెయిర్ లక్కీ అండి, సిల్కీ హెయిర్. ఆకలి అవుతుందంట. అన్నం తిందామా? అన్నం తిందామా? సరే అన్నం పెడతా, అన్నం పెడతా. సరే కూర్చుంటుందా? ఆకలి అవుతుందంట. ఇంకా ఆకలి ఇక్కడ కూర్చో, కూర్చో, పెట్టుకాస్త అన్నం పెట్టుకాస్త కూర్చో. ఆకలి లక్కీ అనికి ఆకలి అవుతుందంట లక్కలి. సరే సరే. లక్కమ్మా ఇవాళ వంటలు వచ్చేసి నైట్ చేసిన కొంచెం చిక్కుడుకాయ కర్రీ ఉంది. ఇంకా అట్లనే ఇంకా టమాటా రసం అయితే ఉంది. మార్నింగ్ చేశాను కదా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. ఏమన్నప్పుడు మనకు దగ్గు జలుబు చేసినప్పుడు సింపుల్గా ఉల్లికాడలు ఉంటే చాలా బాగుంటుంది. అందుకనే ఉల్లికాడలు ఉన్నాయి కదా అని చెప్పేసి అలా చేశాను నేనైతే. సో ఇంకా చూసారు కదండి. సో మా ఇవాళ స్మాల్ వీడియో ఐ హోప్ మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్కీ తల్లికి అయితే ఇంకా ఆల్మోస్ట్ ఒక 1 month ఉంది లక్కీ గారి బర్త్డేకి. February 20. అట్లీస్ట్ 100K రీచ్ అవ్వడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి, బ్లెస్సింగ్స్ కూడా కావాలి.
మీ సపోర్ట్ లేకపోతే నేను ఎన్ని వీడియోలు చేసినా నో యూస్. మీ లైక్, ఒక లైక్ ఇవ్వండి, వీడియోకి లైక్ అయితే ఇంకొంతమందికి వీడియోస్ రీచ్ అవుతాయి అన్నమాట. రికమెండ్ అవ్వు, కొంచెం రీచ్ అవుతాయి వీడియోస్ అయితే, అందుకని లైక్ చేయండి అని అడుగుతా ఉంటాము. ఓకే, బాయ్ చెప్పందరికి. ఓకే ఓకే ఓకే. సో ఫ్రెండ్స్, చూసారు కదండి, ఇది ఇవాళ వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా నేనైతే లక్కి తల్లికి తినిపించాలి, ఇక రొటీన్ వర్క్స్ ఇవంతా ఉంటూనే ఉంటాయి. ఓకే, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.